ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం పాపమోచని ఏకాదశి ఏప్రిల్ 5వ తేదీన శుక్రవారం రోజున వచ్చింది. విష్ణుదేవుడికి ఏకాదశి అంటే చాలా ఇష్టం. కాబట్టి ఏకాదశి రోజున ఎవరైతే భక్తి శ్రద్ధలతో విష్ణుదేవుని పూజిస్తారో వారికి జీవితంలో ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవిస్తారు. ఇంతటి శక్తివంతమైన ఏకాదశి రోజున ఏ పనులు చేస్తే అదృష్టం వరిస్తుందో, ఏ పనులు చేస్తే దురదృష్టం పడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏకాదశి రోజున ఈ వీడియో మీ కంటపడి ఈ వీడియోలో చెప్పినట్టు మీరు చేస్తే విష్ణుదేవుని అనుగ్రహం వల్ల మీకు ఈ సంవత్సరం అంతా చాలా మంచి జరుగుతుంది. ఈ రోజున తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత తలస్నానం చేసి పూజ గదిని అలంకరించుకుని దీపం వెలిగించి పూజ చేయండి. ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు పసుపు రంగు దుస్తులు ధరిస్తే చాలా మంచిది. అలాగే పూజ చేసేటప్పుడు పసుపు రంగులో ఉండే చామంతి పూలు కానీ బంతి పూలు కానీ దేవునికి సమర్పిస్తే చాలా మంచిది. ఏకాదశి రోజున ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 3 సార్లు జపిస్తే చాలా మంచిది. ఈ రోజున ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో వారికి విష్ణుదేవుని అనుగ్రహం వల్ల తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుంది. ఏకాదశి అంటే విష్ణుదేవునికి మరియు లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు. కాబట్టి ఏకాదశి రోజున కొన్ని పనులు అస్సలు చేయకూడదు. ఏకాదశి రోజున ఈ తప్పులు చేస్తే లక్ష్మీదేవికి కోపం వచ్చి మీ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుంది. ఈ రోజున మీ ఇంటి గుమ్మం ముందు అశుభ్రంగా ఉంచకూడదు. ఇల్లు అశుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురికాక తప్పదు. ఏకాదశి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా నిద్రలేవకూడదు. తెల్లవారుజామునే నిద్రలేవాలి. ఈ రోజున ఇంట్లో ఉన్న స్త్రీలు కంటతడి పెట్టకూడదు. స్త్రీలు కంటతడి పెట్టిన ఇంట లక్ష్మీదేవి ఉండదు. అలాగే ఈ రోజున ఎవరికీ అప్పు ఇవ్వవద్దు, అప్పు తీసుకోవద్దు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల మీ ఇంటి సభ్యులకు అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈ ఏకాదశి శుక్రవారం వచ్చింది కాబట్టి ఈ రోజున రాళ్ల ఉప్పును కొనుగోలు చేస్తే చాలా మంచిది. రాళ్ల ఉప్పు కొంటే ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంటికి వస్తుందని పండితులు తెలియజేస్తున్నారు. ఏకాదశి రోజున తలకి నూనె రాయకూడదంటారు. అలా చేస్తే ఆయుక్షీణం అవుతుందని శాస్త్రం చెబుతున్న మాట. కానీ ఏకాదశి నాడు తలకి నూనె పెట్టుకొని తల స్నానం చేస్తే చాలా మంచిది. ఇలా చేయడం వలన మీకు ఎప్పటికీ అనారోగ్య సమస్యలు రావు. హిందూ విశ్వాసాల ప్రకారం ఏకాదశి రోజున సూర్యుడు అస్తమించిన తరువాత అంటే సాయంత్రం సమయంలో ఉప్పు తినకూడదు. ఏకాదశి రోజున ఉప్పు తింటే మీ జాతకంలో గ్రహాల మార్పుల వల్ల మీకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంతవరకు ఏకాదశి రోజున ఉప్పు తినడం మానుకోండి. ముఖ్యంగా ఏకాదశి రోజున రావి చెట్టుని పూజించడం కానీ రావి చెట్టుని తాకటం కానీ చేస్తే చాలా మంచిది. ఏకాదశి రోజున పాలు, పెరుగు, కారం, చింతపండు, ఉప్పు వంటి వస్తువులను ఎవరికీ ఇవ్వకూడదు. స్త్రీలు ఈ రోజున ఇంట్లోని బూజును దులపరాదు. ఏకాదశి రోజున స్త్రీలు తమ చేతికి ఉన్న గాజులను తీయకూడదు. ఏకాదశి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు బట్టలు వేసుకోరాదు. ఇలా చేస్తే ఏలినాటి శని పీడిస్తుంది. ఏకాదశి రోజున పూజ చేసేవారు మాంసాహారం తినరాదు. ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేవారు గుమ్మడికాయ, అరటిపండు, ఉల్లిపాయ, వెల్లుల్లి, పెసరపప్పు, శనగపప్పు, నువ్వులు, ముల్లంగి వంటి ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు. అలాగే ఈ రోజున ఇంట్లోని చెత్తను పడేయడం మంచిది కాదు. అలా చేస్తే మీ ఇంట్లో ఉన్న సంపదలు తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ రోజున మీ ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమతో అలంకరణ చేయాలి. అప్పుడే శ్రీ మహాలక్ష్మి పచ్చగా ఉన్న గుమ్మన్ని చూసి ఇంటిలోకి ప్రవేశిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున పాలు, పెరుగు తినకూడదని నమ్ముతారు. ఒకవేళ మీరు పాలు తాగాల్సి వస్తే పాలలో కొద్దిగా బెల్లం కలుపుకొని తాగాలి. ఈ రోజున పురుషులు తమ అత్తమామల ఇంటికి వెళ్ళకూడదని నమ్ముతారు. దీనివల్ల అత్తమామలతో సంబంధాలు చెడిపోవడంతో పాటు భార్యాభర్తల మధ్య సంబంధాలు కూడా తెగిపోయే అవకాశం ఉంది. ఏకాదశి రోజున పసుపు వస్త్రంలో 7 లవంగాలు వేసి మూట కట్టి మీ పూజ గదిలో ఉత్తర దిక్కున పెట్టి ధూపం వేయండి.
ఇలా చేస్తే మీ ఇంట్లోకి డబ్బు రావడం ప్రారంభం అవుతుంది. ఈ రోజున పసుపు వస్తువులను దానం చేస్తే చాలా మంచిది. పసుపు బృహస్పతి గ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది. ఏకాదశి రోజున స్త్రీలు తప్పకుండా నుదుటిన కుంకుమ ధరించి తులసి చెట్టుకు పూజ చేయాలి. ధూపదీప నైవేద్యాలతో అమ్మవారిని ప్రార్థించాలి. ఈ రోజున మహాలక్ష్మిని ఆరాధించడం, లక్ష్మీ స్తోత్రం పఠించడం వల్ల మీ ఇంటికి సంపద వస్తుంది. సంపదలకు దేవతయైన లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే అత్యంత ప్రీతి. కాబట్టి ఏకాదశి రోజున ఇంట్లో కొబ్బరికాయను కొట్టి పూజ చేయండి. ఆ తర్వాత ఒక ఎర్రటి వస్త్రంలో ఆ కొబ్బరి చిప్పలను వేసి మూటలాగా కట్టి ఇంట్లో డబ్బులను పెట్టే చోట భద్రంగా పెట్టాలి. ఇలా చేస్తే ఆర్థిక ఇబ్బందుల నుండి వెంటనే గట్టెక్కే అవకాశం ఉంటుంది. అలాగే మీ ఇంట్లో ఉన్న చీపురును దక్షిణ దిక్కున మాత్రమే పెట్టాలి. ఇలా ఉంచితే ధనలక్ష్మి మీ ఇంటికి వస్తుంది. సాయంత్రం నిద్రపోయే ముందు వంటపాత్రలు, వంటగది, స్టవ్ను ఖచ్చితంగా శుభ్రం చేయాలి. అలా చేసిన తరువాతే నిద్రపోవాలి. ఇలా చేయకుంటే లక్ష్మీదేవి అలుగుతుంది. అలాగే చాలా మంది మహిళలు జుట్టును విరబోసుకుని నిద్రపోతారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. సాయంత్రం 6 దాటాక సూది, ఉప్పు, నూనె, కోడిగుడ్లను ఇంటికి తెచ్చుకోకూడదు. ఎందుకంటే అవి శని స్థానాలు. మీ వెంట కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. పొద్దుపోయాక పెరుగు, ఊరగాయాలు ఎవ్వరికీ ఇవ్వకండి. ఎందుకంటే ఇవి లక్ష్మీ స్థానాలు. ఈ రోజున గోర్లను తీయకూడదు. పేనులు కుక్కడం, దువ్వడం వంటివి చేయకూడదు. ఎవరికైతే వివాహ సంబంధాలు కుదరకుండా ఆటంకాలు ఏర్పడుతుంటాయో, అలాగే ఎవరైతే మంచి వివాహ బంధం కావాలని కోరుకుంటారో వారంతా ఈ రోజున పసుపు బట్టలు వేసుకుని ఇంట్లో పూజ చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. ఏకాదశి రోజున ఇంట్లో ఉన్న తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగిస్తే ఇంకా మంచిది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.